శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీ డి వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో దారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఈ దారిన వస్తావాని ఎదిరి చూడనయ్యో అయ్యో అయ్యప్ప ఎంత నడిచినా గాని నీ రూపమే గానరదం శరణం. ఈ రోజుకి స్వామి 6 రోజులు యాత్ర కొనసాగుతున్నది. స్వామి శరణం అయ్యప్ప. అయ్యో అయ్యప్ప ఎంత నడిచినా గాని నీ రూపమే గానరదప్ప నీ నడక దారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావాని ఎదిరి చూడనయ్యో నన్ను సాగానంపే నిమాల వేసి నియమాల మలేసి గురుస్వామి కాళ్ళను మొక్కి కాలి నడక నడిచిన పాదయాత్ర చేసిన మా అమ్మ నన్ను సాగానంపే నిమాల వేసి నియమాల మలేసి గురుస్వామి కాళ్ళను మొక్కి కాలి నడక నడిచిన పాదయాత్ర చేసిన అయ్యో అయ్యప్ప కనిపించే దైవాలు తల్లిదండ్రులు అన్నారుగా అయ్యో. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా అందరూ కూడా ఖాళీ నడకన నడుచుకుంటూ అయ్యప్ప స్వామిని అడుగడుగున స్మరించుకుంటూ ఎంతో చక్కగా నడుచుకుంటూ అందరూ కూడా ఇవాళ రోజు మనం 6వ రోజు స్వామి 6వ రోజు మనం నైట్ హాల్ట్ బీచ్పల్లి, డే హాల్ట్ పెబ్బర అందరూ కూడా సురక్షితంగా అయ్యప్ప స్వామి దయ వల్ల ఇలాగే ఇంకా ముందుకు కొనసాగాలని చెప్పి మేము శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం నుంచి కోరుకుంటాము. అందరూ కూడా చూసేవాళ్ళు కూడా అందరూ కూడా మమ్మల్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. స్వామి టైం వచ్చేసి మార్నింగ్ 6 అవుతుంది. స్వామి ఎట్లా వెదర్ అయితే చూడండి స్వామి ఎంత కలర్ఫుల్గా ఉందో. స్వామి శరణమయ్యప్ప, హరిహరసుతనే శరణమయ్యప్ప. అసలు మనం ఈ చీకట్లో నడుస్తుంటే ఈ వెదర్లో నడుస్తుంటే మనకు నడిచినట్టు అయితే అనిపించదు స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ గురుస్వామి గారు అందరు స్వాములని ఇంత మార్నింగ్ సైడ్ పంటి నడవమని చెప్పడం అయితే జరుగుతుంది స్వామి. చూడండి ఇక్కడ క్లియర్గా మన స్వాములు జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా మీ స్వాములకు కూడా ఫోన్ చేసేది ఉంటే ఆఫ్టర్ ఈవినింగ్ 8 చేయండి స్వామి. ఒకవేళ వాళ్ళు మీకు మధ్యలో కాల్ చేస్తే వాళ్ళకి చెప్పండి స్వామి ఇప్పుడు మాట్లాడకండి, మీరు నడుస్తున్నారు కదా, మీరు రెస్ట్ తీసుకున్నప్పుడు ఫోన్ చేయండి, హాల్ట్కి చేరిన తర్వాత ఫోన్ చేయండి అని చెప్పి మీరు చెప్పాలి స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ మనకు క్లియర్గా అనిపిస్తుంది చూడండి స్వామి. గురుస్వామి గారు ఇట్లా అందరు స్వాములకు ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. కనిపించే దైవాలు తల్లిదండ్రులు అన్నారుగా ఎన్ని జన్మలెత్తినా నీ చింత చేరినా నియమాల వేసినా కన్నిసామినయ్యినా ఎన్ని జన్మలెత్తినా నీ చింత చేరినా నియమాల వేసినా కన్నిసామినయ్యినా నీ నడక దారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావాని ఎదురు చూడనయ్యో ఏ దిక్కు ముక్కు లేని వాడిగా నేనున్నానయ్యా మణికంఠ చూడయ్యా
చూడయ్యా అందరిలో నేనున్నా గాని అనాథనై తినయ్యా నిన్ను నమ్మి తినయ్యప్పా అయ్యో అయ్యప్పా ఏ రూపము లేని పైసకే బందాలాయనా అయ్యో అయ్యప్పా సింగల్ లైన్ నడవాలి స్వామి అయ్యప్ప మీరు ఇద్దరిద్దరు మాట్లాడుకుని నడిస్తే చేయి పట్టుకొని కపుల్స్ అట్లా కాదుగా సింగల్ నడవాలి ఏ రూపము లేని పైసకే బందాలాయనా ఈ మాయాలోకము ముయలేని పాపము నీ శరణు ఘోషతో తొలగేను శాపము ఈ మాయాలోకము ముయలేని పాపము నీ శరణు ఘోషతో తొలగేను శాపము నీ నడకాదారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావా నీ ఎదురు చూడనయ్యో ఎదురు చూడనయ్యో చెట్టు పుట్టలు దాటుకుంటూ దరికి చేరినా నీ కొండలెక్కినా దారిలో జలగలు రక్తాలు విండి నడకాపినా నేను అలసిపోయినా చెట్టు పుట్టలు దాటుకుంటూ దరికి చేరినా నీ కొండలెక్కినా దారిలో జలగలు రక్తాలు విండి నడకాపగా నేను అలసిపోయినా అయ్యో అయ్యప్పా నీ అడవి దారిని పూల బాటగా మార్చవా అయ్యో అయ్యప్పా నీ అడవి దారిని పూల బాటగా మార్చవా అందాల బాలుడా బంగారు దేవుడా మాకు అభయమివ్వయా మమ్ము ఆదుకోవయా అందాల బాలుడా. స్వామి శరణం స్వామి. స్వామి శరణం స్వామి. శ్రీ స్వామి శరణం. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామి నా పేరు చంద్రశేఖర్. నేను బన్స్లాల్పేట సికింద్రాబాద్ నుంచి వచ్చాను. మా బ్యాచ్ వచ్చి 5 మంది స్వాములం ఉన్నాము. 2 స్వాములు సిక్కు విలేజ్, 2 స్వాములు బన్స్లాల్పేట, ఒక స్వామి మలక్పేట నుంచి వచ్చాను. స్వామి ఇట్లా పాదయాత్ర తీస్తారని మీకు ఎలా తెలుసు? మాకు గడ్డం గురు వెంకట స్వామి మళ్ళీ చిన్న వెంకట స్వామి త్రూగా తెలిసింది. మాకు సిక్కు విలేజ్లో శ్రీకాంత్ స్వామి ఉన్నారు కదా, ఆ గురుస్వామి ద్వారా తెచ్చింది. స్వామి ఎట్లా అనిపిస్తుంది? ఈ రోజుకి మన 6వ రోజు నడుస్తుంది యాత్ర, ఎట్లా అనిపిస్తుంది? యాత్ర చాలా ఈజీగా సాఫీగా గడిచిపోతుంది స్వామి. ఇంత కూడా అలసట లేకుండా అయ్యప్ప దయ వల్ల మాకు మంచిగా జరుగుతుంది. గురుస్వామి మాకు అకామిడేషన్ కానీ ఎక్కడైనా కానీ ఏం ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నారు. వెంకట స్వామి కానీ, పెద్ద వెంకట స్వామి కానీ, చిన్న వెంకట స్వామి కానీ మాకు ఇంత ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నారు. గురుస్వాముల కోసం ఒక 2 మాటలు స్వామి ఏమన్నా. స్వామి శరణమయ్యప్ప. మా పెద్ద వెంకట గురుస్వామి గడ్డం వెంకట స్వామి 3 ఇయర్స్ నుంచి మాకు తెలుసు. చిన్న వెంకట స్వామి మాత్రం మాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన వేసుకోబట్టి చాలా ఏళ్ళు కాబట్టి మేము ఆయన త్రూగా రావాలని కోరుకున్నాము. ఆయన అకామిడేషన్ కానీ ఈ ఫుడ్ కానీ మంచిగా ఉంటుందని మాకు తెలిసింది. దాని ద్వారా ఆ యాత్రలో కూడా ఎవరికేమి ఇబ్బంది కాకుండా చూసుకుంటాడు. తను స్వయంగా ఎంబడి అందరికీ చూసుకుంటాడు కాబట్టి ఆయన ఎంబడి రావాలని మేము కోరుకున్నాము. బంగారు దేవుడా మాకు అభయమివ్వయా మమ్ము ఆదుకోవయా నీ నడకాదారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావా నీ ఎదురు చూడనయ్యో ఎదురు చూడనయ్యో. బ్రతికేటి జీవిత గమనము ఎంతవరకో నిన్ను చేరేదాకో నా కోరిక తీర్చి కొండంత బలము ఇవ్వగరావయో మణికంఠారావయో. బ్రతికేటి జీవిత గమనము ఎంతవరకో నిన్ను చేరేదాకో నా కోరిక తీర్చి కొండంత బలము ఇవ్వగరావయో మణికంఠారావయో.
అయ్యప్ప నా రాతను మార్చి నన్ను దీవించవా అయ్యో అయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వాములందరికీ. స్వామి ఈ రోజు వచ్చేసి మనకి 6వ రోజు స్వామి, 6th డే. మనం వచ్చేసి కొత్తకోట నుంచి మనం వెళ్ళేది ఫస్ట్ పెబ్బేరే స్వామి. పెబ్బేరే నుంచి నెక్స్ట్ హాల్ట్ వచ్చి బీచ్పల్లి హనుమాన్ టెంపుల్ స్వామి. ఈరోజు నైట్, ఈరోజు వెనస్డే కాబట్టి అనగా బుధవారం కాబట్టి మనకి ఈరోజు అనేది పడి పూజ అనేది ఉంటుంది స్వామి. చాలా అద్భుతంగా ఉంటుంది. భజనలు కానీ అయ్యప్ప స్వామి నామస్మరణ కానీ ఏది చేసుకున్నా కానీ మనం అనుకున్న కోరికలు కూడా తీరుతాయి స్వామి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇన్ని రోజులు మనం నడిచిన నడకలో మనకి ఎన్ని పెయిన్స్ ఉన్నా కానీ అయ్యప్ప స్వామి స్మరణ చేసుకుంటే మనకు అన్నీ మర్చిపోతాం. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి ఎంత పవర్ఫుల్ అంటే చెప్పలేం స్వామి, అంత పవర్ఫుల్. ఎందుకంటే నా సొంత ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మనం ఏది కోరుకున్నా కానీ 100% అయితే నెరవేరుతుంది. స్వామి శరణమయ్యప్ప. అలానే స్వామి మా వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ ఏమైనా కంటెంట్ కొత్తగా కావాలన్నా కానీ కొంచెం మాకు కామెంట్ చేయండి స్వామి. కింద కామెంట్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఎంపీ మనోజ్ నేత అని ఉంటుంది. అందులో మీకు ఏమైనా కంటెంట్ కావాలనుకున్నా, మీరు ఏమైనా సజెస్ట్ చేసినా మేము చేయడానికైతే ట్రై చేస్తాం. స్వామి శరణమయ్యప్ప. మీ యొక్క సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. చాలామంది స్వాములు అయితే ఒక డౌట్ అయితే అడుగుతున్నారు స్వామి, మేము ఎంతమంది ఉన్నామని. యాక్చువల్లీ మేము వచ్చేసి 180 మంది ఉన్నాం స్వామి. మనం నార్మల్గా సన్నిధానంలో 5-10 మంది ఉంటేనే అండర్స్టాండింగ్ అనేది కరెక్ట్ ఉండదు స్వామి. అలాంటిది 180 మంది స్వాములతో జర్నీ చేసినామంటే చాలా హ్యాపీగా ఉంది స్వామి. అలానే మా గురుస్వామి యాదవ్ వెంకటేష్ యాదవ్ గురుస్వామి, పెద్ద వెంకటేష్ యాదవ్ గురుస్వామి, చిట్టరామ గురుస్వామి అండ్ నాగరాజ్ గురుస్వామి వీళ్ళ ఆధ్వర్యంలో ఎంత అద్భుతంగా నడుస్తుందంటే మేము నా నోటితో చెప్పడం కాదు స్వామి, మీ సొంతంగా ఎక్స్పీరియన్స్ మీ స్వాములు ఉన్నారు కదా, ఆ స్వాములను అడగండి, మీకే తెలుస్తుంది. ఎంత బాగా చూసుకున్నారంటే చాలా బాగా చూసుకుంటున్నారు స్వామి. అలానే నేను ఒక్కసారి రావాలనుకున్న పాదయాత్ర ఇది 7వసారి స్వామి. అంటే మీరు అర్థం చేసుకోండి, మేము గురుస్వాములు చూపించే ప్రేమకి నేనైతే ఫిదా అయిపోయిన స్వామి. అలా అని నేను కంటిన్యూ 7వసారి పాదయాత్ర రావడం అయితే జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి ఏం పేరు మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? ఎంతమంది వచ్చారు మీరు బంజారాహిల్స్ నుంచి? ఎట్లా తెలుసు స్వామికి ఇలా పాదయాత్ర ఇస్తారని? దేవేందర్ అన్న స్వామి 2021 నుంచి వస్తుంటూ 2 years నుంచి అన్న స్వామి రిక్వెస్ట్ చేసినాము. అంటే అయితే ఈ సారి మేము తీసుకొని వచ్చాము పాదయాత్రకి. ఇది మాది ఫస్ట్ సారి పాదయాత్ర. స్వామి ఎట్లా అనిపిస్తుంది స్వామి పాదయాత్ర? మంచిగా ఉందన్న స్వామి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫుడ్, వాటర్, షెల్టర్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. గురుస్వామి మంచిగా చూసుకుంటున్నారు. రిఫ్లెక్షన్ జాకెట్ ఇచ్చిండు, రెయిన్ కోట్స్ ఇచ్చిండు, ఇంకా వాటర్ బాటిల్ ఇచ్చిండు, బ్యాగ్స్ ఇచ్చిండు. స్వామి మీకు అంటే నార్మల్గా పాదయాత్ర ఇట్లా ఉంటుందని ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఇంతకుముందుకు? ఎక్స్పీరియన్స్ ఇదే ఫస్ట్ టైం అన్న స్వామి మేము రావడము. ఇంతకుముందుకు ఇప్పటికి 4వసారి మాలేసుకోవడము. ఈ స్వామిది 3వసారి. పాదయాత్ర మాత్రం ఫస్ట్ టైమే స్వామి. పాదయాత్ర ఫస్ట్ టైం కదా స్వామి, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది అన్న స్వామి. నొప్పులు కానీ? నొప్పులు వస్తున్నాయి, దానంతా తగ్గుతుంది. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు డైలీ వీడియోస్ చూస్తున్నారు కదా, మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారు మీరు? మంచిగా నడుస్తున్నాం, ఏమి నొప్పులు ఏమి లేవు స్వామి. మంచిగా నడుస్తున్నాం, మంచిగా చూసుకుంటున్నారు గురుస్వామి ఆధ్వర్యంలో నడుస్తున్నాం. ఏం భయం లేకుండా భక్తితో నడుస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ చూసినట్టయితే మొత్తం చూడండి స్వామి, మొత్తం ఇక్కడ చుట్టుముట్టు మొత్తం పొలాలే ఉన్నాయి. స్వామి శరణమయ్యప్ప. పచ్చని పొలాలతో కనుల విందుగా కనిపిస్తుంది స్వామి. మార్నింగ్ మనకు వచ్చేసి మనకి పక్షులు కిలకిలలు కానీ, ఇక చుట్టుముట్టు ఈ వాగులు కానీ చాలా అద్భుతంగా కనిపిస్తుంది స్వామి. మనం నడిచే యాత్రలో ఇట్లాంటి వెదర్లో మనం నడవడం మన అదృష్టం స్వామి. అలానే స్వామి మీ స్వాములు కనుక వీడియోలో కనిపించకపోతే వాళ్ళ పేర్లు అయితే కామెంట్ చేయండి స్వామి. పేర్లు ఒకటే కాదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా కామెంట్ చేయండి. కావున నేను వాళ్ళని కనుక్కొని వాళ్ళని వీడియోలో కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నేను ఎందుకు అందరినీ కవర్ చేయలేకపోతున్నా అంటే కొంతమంది మార్నింగ్ లేచి జల్దీ వెళ్ళిపోతారు స్వామి. మనం కొంచెం అట్లా ఇట్లా కొంచెం మెల్ల లేచి కొంచెం మెల్ల నడిచే వారికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే వాళ్ళు జల్దీ నడిచేస్తున్నారు, జల్దీ లేస్తున్నారు, జల్దీ వెళ్ళిపోతున్నారు. కాబట్టి కొంతమంది వీడియోలు అయితే కవర్ అవుతలేదు స్వామి. కానీ నాతో అయినంత వరకు వాళ్ళు నడిచేటప్పుడు కవర్ కాకపోయినా తినేటప్పుడు కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం స్వామి. ఇప్పుడు వీడియోలో మన ఇంటెన్షన్ ఏంటిదంటే స్వామి, స్పెషల్లీ మన వీడియోలు చేయడానికి కారణం ఏంటిదంటే మన స్వామి ఇంత పెద్ద యాత్రకు వస్తుండు అని మీరు ఆలోచిస్తారు కదా స్వామి. ఏం ప్రాబ్లం పడుతుండో, ఎలా ఉంటుండో, డైలీ ఫోన్లు కూడా చేసే ఛాన్సెస్ కూడా ఒకసారి ఉండవు స్వామి.
అలాంటిది అట్లా కాకుండా మన డైలీ యూట్యూబ్ వీడియోస్లో మనం స్వామి ఎట్లున్నాడు, మంచిగా ఉండా లేదా, ఇవి అతన్ని చూపిస్తే మన ఇంట్లో వాళ్ళు చాలా సంతోషపడతారు. స్వామి మా స్వామి మంచిగా ఉండు, టైంకి తింటుండు, టైంకి పడుకుంటుండు అని చెప్పి ఒక చిన్న ధైర్యం అనేది ఉంటుంది స్వామి. అందుకే మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి స్వాములందరినీ కవర్ చేయడం. చాలామందికి ఇప్పటికి కూడా డౌట్ ఉంటుంది స్వామి, ఏంటిదంటే పాదయాత్ర ఎట్లా తీస్తారు, ఎట్లా నడుస్తారు అని ఒక డౌట్ అనేది ఉంటుంది. అందుకే ఆ డౌట్స్ మొత్తం క్లియర్ చేయడానికి మనం ఈ వీడియోస్ అనేది చేయబడుతున్నాయి. అంటే మన డైలీ యాక్టివిటీస్ పొద్దుగాల నుంచి రాత్రి వరకు ఎంత ఏమేమి చేస్తున్నామో అవన్నీ ఒక 1 అవర్ వీడియో, 1.5 అవర్ వీడియో, ఆ 2 అవర్స్ వీడియోలో 2 అవర్స్ వీడియో ఉంటే మేము పార్ట్ 1 పార్ట్ 2 లెక్క డివైడ్ చేసి చేయడం జరుగుతుంది స్వామి. స్వామి శరణమయ్య. స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి స్వామి, ఎందుకనగా నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. మా సాయి స్వామి, బిల్డర్ సాయి స్వామి అయితే వీడియోస్ ఎడిట్ చేస్తున్నారు స్వామి. రాత్రి అయితే 1:30, 2 o'clock వరకు వెయిట్ చేసి ఆ టైం వరకు కూర్చొని ఎడిటింగ్ చేయడం అయితే జరుగుతుంది స్వామి. చాలా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను స్వామి సాయి స్వామికి. ఇట్లానే మీ అందరు సపోర్ట్ కావాలి మాకు. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. స్వామి శరణమయ్య. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ మన శివస్వామి అయితే అయ్యప్ప స్వామిని విగ్రహాన్ని ఎత్తుకొని అయితే నడవడం జరుగుతుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. అది ఎంతో అదృష్టం ఉండాలి స్వామి. అయ్యప్ప స్వామిని మీద ఎత్తుకొని నడవాలంటే ఎంతో అదృష్టం అయితే ఉండాలి స్వామి. అలానే నిన్న ఒక పాట అనేది రిలీజ్ అయింది శివస్వామిది అఫీషియల్గా. ఆ సాంగ్ని సపోర్ట్ చేయండి స్వామి. స్వామి శరణమయ్యప్ప సాంగ్ కోసం. స్వామి శరణమయ్యప్ప. స్వామి నిన్న అమూల్య స్టూడియోస్ నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది స్వామి. శబరిలో ఉన్న ఓ దేవుడా ప్లీజ్ స్వామి అందరు షేర్ చేయండి, చూడండి, మీ కామెంట్ రూపంలో తెలియజేయండి స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి టైం చూసుకుంటే 7:14 అవుతుంది స్వామి. మనమైతే నడకదారి అనేది కొనసాగిస్తున్నాము. అలానే మాకు ఇక్కడ చూడండి స్వామి, ఆల్రెడీ స్వాములు వచ్చేసి వాటర్ సేవకి అయితే ముందుకు వచ్చారు. ఇలాంటి దారిలో అడుగడుగున కిలోమీటర్కి 2 కిలోమీటర్కి మనకు వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ చూసినట్టయితే మన చాలామంది స్వాములు అయితే ఇక్కడ బస్ స్టాప్లో అయితే ఆగడం జరుగుతుంది స్వామి. చూడండి మనకు క్లియర్గా అనిపిస్తుంది. మరి కాసేపట్లో మనం టిఫిన్ ఆర్డర్కి అయితే వెళ్తాం స్వామి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ మాత్రమే ఉంది. స్వామి శరణమయ్యప్ప. మా స్వాములు నడిచి అలసిపోయారు. రాతను మార్చి నన్ను దీవించవా చిన్ముద్రదారుడా ఓ జ్యోతి స్వరూపా మా ఇంటి దేవుడా అయ్యప్ప రావయ్యా చిన్ముద్రదా. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ మన స్వాములు అయితే చూడండి అందరు నడిచి అలసిపోయారు. అరుడా ఓ జ్యోతి స్వరూపా మా శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. టైం వచ్చేసి 7:58 అవుతుంది స్వామి. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి టిఫిన్ హాల్ట్ వచ్చేసి 4.4 కిలోమీటర్స్ మాత్రమే ఉంది స్వామి. ఇంకో గంటలో మేము అక్కడ ఉంటాము. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మా పేరు వంశీ స్వామి, నేను హైదరాబాద్ నుంచి వచ్చినాను స్వామి. ఇట్లా పాదయాత్ర తీస్తారని మీకు ఎలా తెలుసు? మీ ఇన్స్టాగ్రామ్స్ అండ్ యూట్యూబ్లో చూసి స్వామి ఎట్లా అనిపిస్తుంది? ఈ రోజుతో 6 రోజులు అవుతుంది మన పాదయాత్ర స్టార్ట్. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది స్వామి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఏం లేవు. మొన్నటిదాకా ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయింది. అంటే ఎట్లా ప్రాబ్లమ్స్ అంటే కాళ్ళ నొప్పులా ఏంటి? పెయిన్స్ ఉండే, కాలు పెయిన్స్ ఉండే, అన్నీ తక్కువ అయిపోయినాయి, ఫ్రీగా అయిపోయింది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది స్వామి యాత్ర? స్వామితో కాబట్టి మంచిగా అనిపిస్తుంది సార్. స్వామి నార్మల్ అంటే ఇది ఎన్నోసారి వస్తాం అంటే ఫస్ట్ టైమా స్వామి మీరు పాదయాత్ర? ఫస్ట్ టైం. ఎంతమంది వచ్చి స్వామి మొత్తం మీరు? హైదరాబాద్ నుంచి 9 మంది వచ్చినాం స్వామి. ఇంటి దేవుడా అయ్యప్ప రావయ్యా నీ నడక దారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావా నీ ఎదురు చూడనయ్యో మన బిల్డర్ సాయి స్వామి డైలీ నైట్ అవుట్ చేస్తుండు స్వామి. అంటే వీడియోలు ఎడిట్ చేస్తున్నాడు, అందుకే ఇలా మెల్లగా లేస్తుండు. స్వామి శరణమయ్యప్ప. చిన్న బ్రేక్ అయితే ఆగినాం స్వామి. ఇక్కడ చూడవచ్చు మా స్వాములందరూ స్వామి నాన్ స్టాప్ పొద్దుగా లేచినప్పటి నుంచి. ఎన్ని బాధలున్న నిన్ను మర్వానయ్యా సామి కంట నీరు గారుతున్న నీ కాలి నడకను ఆపను మణికంఠ సామి ఎన్ని జన్మలైన నిన్ను మర్వానయ్యా సామి కంట నీరు గారుతున్న నీ కాలి నడకను ఆపను మణికంఠ సామి
అడవి దారిలో అలసిపోయి ఉంటినో అయ్యప్ప నిన్ను తలుచుకుంటా ఉంటినో అయ్యప్ప నిన్ను తలుచుకుంటా ఉంటినో తల్లిదండ్రి గుర్తుకొచ్చే నా తనువు తల్లడిల్లుతుందే తల్లిదండ్రి గుర్తుకొచ్చే నా తనువు తల్లడిల్లుతుందే ఎన్ని జన్మాలైనా నిన్ను మర్వానయ్యా స్వామి కంట నీరుగా స్వామి శరణమయ్యప్ప మనం టిఫిన్ హాల్ దగ్గరలో అవుతున్నాం స్వామి. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్లో మాకు టిఫిన్ హాల్ అయితే ఉంది స్వామి. టైం వచ్చేసి 9 అవుతుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. నీ కాలి నడకను ఆపను మణికంఠ స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ చూసినట్టయితే మనం టిఫిన్ హాల్ దగ్గరలో అయితే ఉన్నాం స్వామి. చూడండి ఆల్మోస్ట్ అందరు స్వాములు అయితే తినేసి అయితే వెళ్ళిపోయారు. మేమైతే ఇప్పుడు వచ్చాం. టైం వచ్చేసి 9:20 అవుతుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. చెట్టు కింద చల్లగా ఉంది. అందరు తినేసారు స్వామి. ఆల్మోస్ట్ కొంతమంది అయితే లోపల కూర్చున్నారు. మేము కూడా ఇప్పుడు టిఫిన్ చేస్తాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి పొద్దుగాల నుంచి నడిచింది ఒక ఎత్తు స్వామి. ఎక్కడన్నా కూర్చొని లేచి నడిస్తే కనుక అదొక నరకం స్వామి. ఎందుకనగా మనము పొద్దుగాల నడుస్తాం కదా స్వామి, చీకట్లో చాలా ఫాస్ట్గా నడుస్తాము. బాడీ అనేది బాగా అవుతుంది. ఎక్కడైతే మేము కూర్చుంటామో అక్కడ మా లెగ్స్ అనేవి కొంచెం రిలాక్సేషన్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ లేచి నడవడానికి కొద్దిసేపు అయితే అందరూ కొంచెం కష్టమైతే పడతారు స్వామి శరణమయ్యప్ప. ఇంకోటి ఏంటంటే మనం టిఫిన్ చేయగానే నడవాలంటే ఎట్లనో అనిపిస్తుంది స్వామి. మాకు ఇరుముడి నీ గడుతుంటే గురుస్వామి నీడ నీ బాధనే వేణుగోపాల గురుస్వామి దారినాగానొస్తావో అడుగెయ్యాలంటే నీవు గుర్తుకొస్తా ఉన్నావో నీవు లేని యాత్ర మేము ఎట్లా నడవాలో నీవు లేని యాత్ర మేము ఎట్లా నడవాలో మేము నడిచేటి దారిలో చేసేటి ప్రతి పూజలో గురుస్వామిని మొదటిగా దలచి మేము వేడుకుంటున్నామో స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇక్కడ చూసుకున్నట్టయితే మనం పెబ్బెర ఊర్లోకి అయితే వచ్చేసాం స్వామి. ఇక్కడ వచ్చేసి మనకి ఒక షార్ట్ కట్ అనే రూట్ అనేది దొరికింది స్వామి. కాబట్టి మేము షార్ట్ కట్లో అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో మ్యాప్లో చూడవచ్చు మనకి 22 minutes 1.7 kilometers ఉంది. ఇక్కడ వచ్చేసి ఇంకో రూట్ ఉంది స్వామి. ఆ రూట్లో వెళ్తే మనకి ఇంకో 1 kilometer ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం షార్ట్ కట్లో అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని గల్లీలో నుంచి వెళ్తాం. స్వామి శరణమయ్యప్ప. చాలామంది స్వాములు కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు. కాకపోతే మనం వచ్చేసి షార్ట్ కట్లో అయితే వెళ్ళడం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. ఇదిగో స్వామి హైవే కాకుండా మేము గల్లీలో నుంచి వెళ్తున్నాము. చూడండి షార్ట్ కట్. ఇంకా విజయ్ ముగ్గురుంటే మంచిగా మేము నడిచేటి ఆ బాటలో ముల్లుగుచ్చి రక్తాలే గారినా. స్వామి శరణమయ్యప్ప. మొత్తానికైతే మనం ఆల్రెడీ దగ్గరలోకి అయితే వచ్చేసినాం స్వామి. ఇక్కడ రైట్ సైడ్లో మనకి గుడి గోపురం కనిపిస్తుంది చూడండి స్వామి, సాయిబాబా టెంపుల్ది. ఇప్పుడు అక్కడికే వెళ్ళాలి స్వామి. మనం వచ్చేసి అక్కడ భిక్ష చేసుకొని అక్కడ నుంచి మనం బీచ్ పల్లి అయితే వెళ్తాం. స్వామి శరణమయ్యప్ప. అలానే ఇలా ప్రతి ఒక్క మనం వచ్చేదారిలో ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి టెంపుల్లో కొంత 18 మరి అనగా మనకి వాళ్ళు 18 సార్లు మాల వేసుకొని 8 టైం అయితే వాళ్ళు కొబ్బరి చెట్టు అనేది నాటుతారు కదా స్వామి. అలా కొంతమంది స్వాములు ఇక్కడ మేము పాదయాత్ర వెళ్ళే దారిలో ఎలా అంటే మేము శబరిమలకి వెళ్ళే లోపు చెట్టు వాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం వచ్చే దారిలో ఇలా అయ్యప్ప స్వామి టెంపుల్లలో మనము చెట్టు అనేది నాటుతాం. స్వామి శరణమయ్యప్ప. మనం అంటే 18th టైం పడి స్వాములు. స్వామి శరణమయ్యప్ప. ఇంతకుముందు కూడా ఇలా మన పాత వీడియోలో కూడా ఉన్నాయి స్వామి, చూడవచ్చు. మనం 18th పడే వాళ్ళు కొబ్బరి చెట్టు అనేది నాటుతారు. శబరిమల మనం నాటవచ్చు, కానీ శబరిమలలో నాటితే ఏమవుతుంది అంటే ఎంబడెంబడి తీసేస్తారు. మన ముక్కలమే కాదు కాబట్టి చాలామంది వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు దెబ్బడేమో నాటంగా తీసేస్తూ ఉంటారు శబరిమలలో. కాబట్టి మనం ఇక్కడనే ఈ గుడిలోనే మనం నాటడం అయితే జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. నీ నడకనే ఆపనే సాయిబాబా టెంపుల్ స్వామి. లేదయ్యా మా మురవిన నీవు రావయ్యా, ఎండవానలు మాకు లెక్కనే లేదయ్యో.
ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ స్వామి. ఇక్కడ చూడవచ్చు గతంలో మన అరవింద్ స్వామి అనగా భజన సంకీర్తుడు. అయ్యప్ప నీవు దరి చేర్చి దారి చూపయ్యో, అయ్యప్ప నీవు దరి చేర్చి దారి చూపయ్యో, కన్న తల్లి తండ్రి. ఇక్కడ చూసినట్టయితే హనుమాన్ టెంపుల్లో మనం ఉంటాం స్వామి. ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్. అక్కడ ముందు వచ్చి సాయిబాబా టెంపుల్. ఇది వచ్చి హనుమాన్ టెంపుల్ స్వామి. చూడండి చాలా మంది స్వాములు అయితే కొబ్బరి చెట్లు అయితే ఇంతకుముందు నాటారు గతంలో. రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది చూడండి స్వామి. అదిలో మా బాధలు చెప్పగా వస్తున్నా, గుడిలో నా ఉన్న దేవుడా గుడి బయటికి నీవు రావయ్యా. ఆల్మోస్ట్ అందరూ అయితే వచ్చేసారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఏ శరణమయ్యప్ప. ఇండి విలువ తెలివక పాయే అడవి దారిలో నేనెట్లా చేదును, గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి మాకు అండగుండి ఆదుకుండయ్యో. మణి మాల దారుడా మణికంఠ నీ మాల వేసినా, మా ఇంటి గడప దాటి నిన్ను నమ్మినే వస్తున్నా, మా ఇంటి గడప దాటి నిన్ను నమ్మినే వస్తున్నా. కాంతమల కొండపై జ్యోతిగా వెలిగే ఓ దేవుడా, మా నిండైన జీవితాల్లో వెలుగు నింప నీవు రావయ్యా. ఆ పులిమేడ అడవుల్లో ఎంత దూరమయ్య నీ నడక, జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి అయ్యప్పను దర్శింపజేవయ్యా. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందములో ఎన్ని జన్మల పుణ్యమో మేము వస్తున్నామో, ఎన్ని జన్మల పుణ్యమో మేము వస్తున్నామో. మేము నడిచేటి పాదయాత్రలో చిట్టే రాము గురుస్వామి సేవలో మమ్ము చల్లంగా చూడయ్యా, నీ సన్నిధి మీ చేరినామయ్యా. గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది, గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. కాలు గాలుతాయంట, కాలు బుగ్గలుస్తాయంట, కాలు గాలుతాయంట, కాలు బుగ్గలుస్తాయంట. ఎట్లా వద్దునయ్య గురుస్వామి, మా అమ్మయాదికొచ్చే గురుస్వామి, మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా, మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా. గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది.
కంటికి రెప్పల చూస్తావని కాలినడకన వస్తే సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము ఉనితి కంటికి రెప్పల చూస్తావని కాలినడకన వస్తే సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము ఉనితి శరణాలు నాకు రావయ్యో నిన్ను ఎట్లా కొలుదునో శరణాలు నాకు రావయ్యో నిన్ను ఎట్లా కొలుదునో రక్తధారాలెంతో గారినా కాలినడక పనయ్యా కాళ్ళు మొక్కుతాయప్ప నీ భక్తుని నేను గాదా రక్తధారాలెంతో గారినా కాలినడక పనయ్యా కాళ్ళు మొక్కుతాయప్ప నీ భక్తుని నన్ను చూడవా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది మానవ జన్మము ఎత్తినందుకు ధన్యుడను అయితిని వేణుగోపాల గురుస్వామి శబరికి దారి చూపెను మానవ జన్మము ఎత్తినందుకు ధన్యుడను అయితిని వేణుగోపాల గురుస్వామి శబరికి దారి చూపెను ఎక్కడున్నావయ్య గురుస్వామి నీ ఆదిలో మేము నడిచితి ఎక్కడున్నావయ్య గురుస్వామి నీ ఆదిలో నేను నడిచితి గుర్తుకొస్తున్నావు గురుస్వామి గుండెల్లో దేవుడవయ్యా కంటికి కానారావయ్యా కన్నులార చూసుకుంటానయ్యా గుర్తుకొస్తున్నావు గురుస్వామి గుండెల్లో దేవుడవయ్యా కంటికి కానారావయ్యా కన్నులార చూసుకుంటానయ్యా ఇరుముడి గట్టయ్య గురుస్వామి కాలినడకన యాత్రకు వస్తిని బాగున్నాయి కూరలు కర్రీస్ రైస్ పాపడాలు స్వీట్ బాగుంది అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర గురుస్వామి ముందు నడవగా నిండుగా దీవించేగా అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర గురుస్వామి ముందు నడవగా నిండుగా దీవించేగా జాదవ్ వెంకటేశు జాదవ్ గురుస్వామి నీ వెంటే అయ్యప్ప ఉండగా జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి నీ వెంటే అయ్యప్ప ఉండగా కదిలేను కాలి నడకన వేలాది సాములుగా శబరికొండ చేరేదాకా పిలుపే ఆగదుగా కదిలేను కాలి నడకన వేలాది సాములుగా శబరికొండ చేరేదాకా పిలుపే ఆగదుగా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది ప్రతి అడుగులో నా ఆదరించేగా గురుస్వాములెదురయ్యి కారెటి కన్నిటి బొట్టులో నా సంతోషమే నింపగా అడుగులో నా ఆదరించేగా గురుస్వాములెదురయ్యి కారెటి కన్నిటి బొట్టులో నా సంతోషమే నింపగా గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి అందరిలోనూ ఉండగా గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి అందరిలోనూ ఉండగా
చీకట్లో నడిపించే వెలుతురుగా గురుస్వామి ముందుండగా అయ్యప్ప నామము దలుచుకుంటూ ధైర్యమే నింపగా చీకట్లో నడిపించే వెలుతురుగా గురుస్వామి ముందుండగా అయ్యప్ప నామము దలుచుకుంటూ ధైర్యమే నింపేగా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది చిట్టేరాము గురుస్వామి అయ్యప్ప దాసుడిగా మల్లేష్ గురుస్వామి అయ్యప్ప పూజలే చేయగా చిట్టేరాము గురుస్వామి అయ్యప్ప దాసుడిగా మల్లేష్ గురుస్వామి అయ్యప్ప పూజలే చేయగా పాదయాత్రలోన సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా పాదయాత్రలోన సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా హనుమంతుడిగా శ్రావణ్ గురుస్వామి యాత్రకు ఉండగా ఎల్లకాలం మందు యాత్ర సాగాలని మొక్కగా హనుమంతుడిగా శ్రావణ్ గురుస్వామి యాత్రకు ఉండగా ఎల్లకాలము సాగేలా అయ్యప్పను మొక్కగా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కాలరాని అడవి తీరానా ఏ కొండలున్నావో మణిమాలధారుడా ఓం పవిత్ర పవిత్రో సర్వస్తగతోపినాయ స్మరీంద్రీ రూపాక్షే సభాభ్యాం తరశుచిః ఓం ఉత్తిష్టంతు భూత పిశాచాయ తేషే భూంబారకాయ తేషే మౌరోజన బ్రహ్మకర్మ సమారభే కొన్ని రోజు వాటర్ తీసుకొని వేసేసి ఓం హిరణ్యవర్ణం హరిణీం సువర్ణరజతసాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావాతాం మావా జాతవేదో లక్ష్మీమనుపగామినీం ఐశ్యాం హిరణ్యం విందేయం గామాశ్వం పూర్షానుమశ్వపూర్వామృతమధ్యామస్య నాదప్రబోధినీం శ్రియం దేవీముపాస్మే శ్రీర్మాదేవీర్జుస్తాం కాసాస్తాం హిరణ్యప్రాకారమార్ధాంగలం తాం యోపవేశ్యం పసుపు తీసుకో తాం ఆపో జాతవేదో లక్ష్మీ మనపగామినీం యశాం హిరణ్యం విందేయం గామాశ్వం పూర్షానుమశ్వపూర్వామృతమధ్యామస్య నాదప్రబోధినీం శ్రియం దేవీముపాస్మే శ్రీర్మాదేవీర్జుస్తాం కాసాస్తాం హిరణ్యప్రాకారమార్ధాంగలంతిం తృప్తాం తర్పయంతిం ఊర్లేవు అదే శేషయ్య మణికంఠ దేవుడ నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో ఓ శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మా మణికంఠకు చెప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని ఓ శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మా మణికంఠ భుజప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని ఓం హిరణ్యవర్ణం హరిణీం సువర్ణరజతసదాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావా జాతవేదో లక్ష్మీమనుపగామినీం యశాం హిరణ్యం విందేయం గామాశ్వం పురుషానుమశ్వపూర్వామృతమధ్యామస్య నాదప్రబోధినీం శ్రియం దేవీముపాస్మే శ్రీర్మాదేవీర్జుస్తాం కాసాస్తాం హిరణ్యప్రాకారమార్ధాంగలంతిం తృప్తాం తర్పయంతిం పద్మేస్తాం పద్మవర్ణాం తాం యో ఫస్ట్ కొద్దిగా ఒక లేయర్ మట్టి ఫస్ట్ తర్వాత సాల్ట్ మొదలు పోయ కొద్దిగా మట్టి ఫస్ట్
చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని, ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని. మా అమ్మ చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని. ఆర్దాం యాకర్ణీం యష్టిం సువర్ణం మేమాలిం సూర్యాం హిరణ్మయం లక్ష్మీం జాత వేదో మహావాతాం మహావా జాత వేదో లక్ష్మీం అనపగామినీం యశ్యాం హిరణ్యం విందేయం గామాశ్వం పురుషానం అశ్వపూర్వామృతమధ్యామస్సునాథ ప్రబోధినీం ప్రియం దేవీముపాస్మే శ్రీర్మా దేవేత్యుస్తాం కాసోక్తాం హిరణ్యప్రాకారమార్దాం జ్వలంతిం తృప్తాం తర్పయంతిం పద్మేస్తాం పద్మవర్ణాం తాం యోపవేశ్రియం అర్ధాం యాకర్ణీం యష్టిం సువర్ణాం మేమాలిం సూర్యాం హిరణ్మయం లక్ష్మీం జాత వేదో మహావాతాం మహావా జాత వేదో లక్ష్మీం అనుపగామినీం యశ్యాం హిరణ్యం ప్రభూతం గావో దాశా స్వాం విందేయం పురుషానం. ఓం నమస్తే మహామాయ శ్రీపీఠే సురభూతే శంఖచక్ర గదాస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారుడే డోలాసురభంకరి సర్వదుష్ట హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సర్వజ్ఞ సర్వవర్ధే సర్వదుష్ట భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని, ఏ దిక్కున గానొస్తావయ్యప్ప, ఏ రూపాన నీ వస్తావయ్యప్ప. వేణుగోపాల గురుస్వామి చూపిన పాదయాత్రలో వస్తున్నాము, నా గుండెల్లో బాధను చూడవా, నీతో మొరపెట్టుకుంటున్నారావయ్యా. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో అడవి తీరానా ఏ కొండలున్నావో. ప్రచోదయా సత్యం త్వర్తేన పర్శంచామ్యం తమస్తం తోపసరణమసి స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మహానైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వం వ్యానాయ స్వం ఉదానాయ స్వం సమానాయ స్వం బ్రహ్మణే నమః. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృత విధానం ఉత్తరాపోషం సమర్పయామి. అస్తు ప్రాక్షాళయామి. ప్రాధోపాక్షాళముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం నమస్తే మహామాయ మహాలక్ష్మి నమస్తే. నమస్తే హరే దేవి మహాలక్ష్మి నమస్తే. సర్వజ్ఞ సర్వందే సర్వదుష్ట భయంకరి సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమస్తే. సిద్ధి బుద్ధి మహాలక్ష్మి అత్యంతరతే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞ యోగ సంభూతే మహాలక్ష్మి నమస్తే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహాధరే మహాపాప హరే దేవి మహాలక్ష్మి నమస్తే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరే పరమేతి జగన్మాత మహాలక్ష్మి నమస్తే. చేత అంబరధరే దేవి నానా అలంకార పూజితే జగత్తే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మా సర్వోత్తమ్య పడే ప్రతిమాన్యరా సర్వసిద్ధిమా వాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ఏకకాలే పఠన్ నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం య పఠన్ నిత్యం ధనదాన సమన్వితం త్రికాలం య పఠన్ నిత్యం మహాశక్తి వినాశనం మహాలక్ష్మి నిత్యం ప్రసన్నా వరదా శుభా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. కర్పూరానంద నీరాజనం సమర్పయామి. నీరాజానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం స్వామియే శరణమయ్యప్ప. మీ నడిచే దారుల్లో ఏ దారి ఎట్లుంటుందో, నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను. మీ నడిచే దారుల్లో ఏ దారి ఎట్లుంటుందో, నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను. అయ్యప్ప అని పిలిచినా పిలిపే వినబడదా, నిన్ను చూడాలంటే ఇన్ని బాధలా నాకు తెలియదయ్యో. కన్ను
ఎక్కడున్నావో కానరాని అడవి తీరాన ఏ కొండలున్నావో పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష ఎన్నిళ్ళ సంకల్పమో గాని కోరిక తీరిందో గడ్డం వెంకటేశు యాదవ్ గురుదేవ్ రమేశ్వర గురు శేష పరబ్రహ్మ తస్మై గురువే నమః స్వామి అయ్యప్ప అయ్యప్ప సూపర్ గురు స్వామి ప్రయాణము ఎన్ని అడ్డంకులు వచ్చిన మరవను నీ పాదయాత్రనే ఆపరు మణిమాల ఏం కాదు మొత్తం అయ్యప్ప ఉన్నాడు దారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరాన ఏ కొండలున్నావో శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందంలో మొట్టమొదటిసారిగా పాదయాత్ర వనపర్తి అయ్యప్ప టెంపుల్ టు శబరిమల దాకా డే 1 ఈరోజే స్టార్ట్ చేయబడుతుంది. స్వామిశరణం స్వామిశరణం జాదవ్ వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో అలాగే గడ్డం వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో వేణుగోపాల దివ్య ఆశీస్సులతో మొదలు కాబడుతుంది. స్వామిశరణం స్వామిశరణం. పులి మేడ ఎక్కుతుంటే పులిలుంటాయని భయము పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి పులి మేడ ఎక్కుతుంటే పులిలుంటాయని భయము పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి సేవ చేసే స్వామి శరణమయ్యప్ప. స్వామి టైం వచ్చి 3:33 అవుతుంది స్వామి. మనం వచ్చేసి ఇప్పుడు బీచ్ పల్లికి అయితే బయలుదేరాము స్వామి. ఇందాకైతే అందరం అయితే భిక్ష చేసుకున్నాము. దానికి బిఫోర్ శ్రావణ్ స్వామి కొబ్బరి చెట్టు అనేది గుడిలో నాటారు, చూశారు కదా స్వామి. ఎంత దూరం ఉన్నా కానీ మేము ఉన్నానంటాడే గురుస్వామి లేనిదే గుడ్డి విద్య ఎన్ని జన్మలెత్తినా మర్వమయ్యా మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ సీతాఫల్ మండి. మీ పేరు? అశోక్ నా పేరు. స్వామి ఎంతమంది వచ్చారు పాదయాత్రకి? నేను ఒక్కనే స్వామి. స్వామి ఎట్లా తెలుసు మీకు పాదయాత్ర తీస్తారని? నేను మీ వీడియో చూశాను, ఎంపీ మనోజ్ గారి వీడియో చూసి వచ్చాను. అంటే నార్మల్గా వీడియో చూసి వచ్చారు, అడిగారు బాగుంది. అంటే మీకు గ్రూప్లో నన్ను కాకుండా ఎవరితో వచ్చారు? అంటే నేను ఆల్రెడీ వెంకటేష్ అల్లుడు గారు తెలుసు, కానీ నేను చూశాక అరే మీ వీడియో చూశాక మా అరే గురుస్వామి అల్లుడే. తర్వాత నేను అనుకున్న ఊరంతా తిరుగుతున్నా, చూశాక మా అల్లుడే ఉన్నాడు. ఇక తర్వాత ఈ అల్లుడిని కాంటాక్ట్ చేసుకొని వెంకటేష్ గారిని గురుస్వామిని వేసుకొని వచ్చాను. స్వామి యాత్రకు వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది స్వామి. స్వామి ఇన్ని రోజులు వీడియోలో చూసారు కానీ ఇప్పుడు సొంత ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది స్వామి. కానీ ఒక్కసారైనా రావాలి ఈ మహాపాదయాత్రకు. 100% మంచిగా అయితే స్వామి. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను మంచిగా పూల మీద నడిచినట్టుంది నాకు. స్వామి ఇట్లా మనం చెప్పులు వేసుకుంటామని కొంతమంది కామెంట్ చేస్తుంది, దానికి అమ్మ స్వామి అదే అట్లా జాగాలు నేను కూడా అన్నా, వచ్చినాక తెలుస్తుంది నాకు. నేను కూడా అన్నా స్వామి అమ్మో ఎట్లాగా చెప్పులు వేసుకుంటారు అని, కానీ కంపల్సరీ వేసుకోవాల్సి. ఎందుకంటే ఇక్కడ ఆ సీసం పెంకలు బాటలు అవి వేస్తుంటారు, కుచ్చుకుంటాయి. ఆల్రెడీ అయినాయి, మొక్కులు వచ్చినాయి, ఆల్రెడీ నడుస్తున్నాము. ఆల్రెడీ వస్తే తెలుస్తుంది. సాంశనం స్వామి మీరు ఎన్నోసారి మాధారం నేను 2003 నుంచి వేస్తున్నా స్వామి.
2003 నుంచి చేస్తున్నారు, చాలా గ్రేట్. ఇన్ని సంవత్సరాలు ఇంటికాడ ఉండి దీక్ష చేసింది మంచిగా అనిపిస్తుంది. ఇట్లా పాదయాత్ర చేసింది మంచిగా అనిపిస్తుంది స్వామి. నెక్స్ట్ టైం ఎవరైనా పాదయాత్ర వస్తా అంటే ఇట్లా ఏమని రిఫర్ చేస్తారు? రావాలి స్వామి, ఒక్కసారి రావాలా. మా పాదయాత్ర కంపల్సరీ ఇవ్వాలి. వేసుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి. నేను వేసుకున్నా కాబట్టి నాకు తెలుసు. ఇంకా పాదయాత్ర వస్తున్నా 100% మంచిగా అవుతుంది. దేవుడు తీసుకుపోతాడు, తోడుంటాడు. అందరు అయ్యప్పలు ఎంత చేత కాకుండా కానీ మంచి ఎంకరేజ్ చేస్తారు, తీసుకుపోతారు, మంచి ఫుడ్ పెడుతున్నారు, మంచిగా ఉంది. ఇంట్లో కూడా లేను, కానీ ఇంట్లో ఫస్ట్ కొత్తలో ఏడుపు వచ్చింది. ఇప్పుడు మంచిగా తింటున్నాం, మంచిగా పోతున్నాం 3 పూటలు. స్వామి గురుస్వామి కోసం ఒక 2 మాటలు సరే చెప్పండి. స్వామి గురుస్వామి దేవుడు స్వామి చాలా మంచిగా చూస్తుండు. కన్నా తండ్రి తల్లి కన్నా అంతకన్నా మంచిగా చూసుకుంటుండు. నేను ఒక్క పూట ఆడాను అంటే నా పక్కన ప్లేట్ పెట్టిపోయింది స్వామి, శివస్వామి అని సింగర్. స్వామి పెట్టిపోతే నేను తినలేనని వచ్చి నన్ను అడిగి నాకు ఏడుపు వచ్చింది స్వామి. నేను తిని కూర్చున్నానా దొరికినా ఏమైంది స్వామి తినలే అంటే నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అంత మంచిగా చూసుకుంటుంది స్వామి ఆ గురుస్వామి. చెప్తుంది సాంశరణం. స్వామి మీరు వీడియోలో కనిపిస్తారు, మీ ఇంట్లో వాళ్ళు కామెంట్ చేస్తారు, దానికి మీ సమాధానం? స్వామి మా ఇంట్లో వాళ్ళు మంచిగానే, అంటే కామెంట్ ఏం లేదు సార్, మంచిగానే చూసి బాధపడతలేరు. మంచి సంతోషంగా ఉంది, మంచిగా వద్దా సంతోషపడుతారు. నొప్పులు అన్నీ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? ఇక మధ్యలో హాస్పిటల్కి పోతున్నాం స్వామి. 2-3 సార్లు పోయినా ఇక అయిపోయింది. అన్ని గోడీలు అంటే చిన్న టాబ్లెట్ వేసుకున్నా అంత ఓకే అయిపోయింది. ఇప్పుడు రన్నింగ్ పోటీ. స్వామి శరణమయ్యప్ప. స్వామి మనం వెదర్ చూసుకున్నట్టు అయితే చాలా కూల్గా ఉంది స్వామి. ఇప్పుడైతే చూడొచ్చు వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మాకు ఒక 7 కిలోమీటర్ మాత్రమే ఉంది స్వామి. బీచ్పల్లి హనుమాన్ టెంపుల్. మనకి కృష్ణా రివర్ అనేది టచ్ అవుతుంది. అలానే ఈరోజు మనకు పడి పూజ ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప. మనం ఈరోజు అయితే వర్షం అయితే పడకుండా ఉండాలని అయ్యప్ప స్వామిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. ఎందుకంటే మన ఈ పాదయాత్రలో 2025లో ఫస్ట్ వెనస్డే, ఇంకొకటి ఈరోజు మన పూజ చాలా ఘనంగా చేద్దామని మా గురుస్వామి చెప్పారు. వర్షం పడితే ఏంటంటే మనం వెళ్ళే ఆల్టో కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది హనుమాన్ టెంపుల్లో. దానివల్ల కొంచెం వర్షం సహకరిస్తే మా పూజ కూడా ఘనంగా అవుతుంది స్వామి. స్వామి గణపతి బప్పా గణేష్ మహారాజకి స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి ఎన్నోసారి స్వామి పాదయాత్ర ఇది 3వసారి స్వామి. ఎంతమంది వచ్చి స్వామి ఈసారి నాతో పాటు ఇంకా 7 మంది వచ్చారు స్వామి. స్వామి అందరిని ఎలా చూసుకుంటున్నారు స్వామి? నేను 3వసారి వచ్చిన. ఫస్ట్ టైం వచ్చినప్పటి నుంచి ఇది 3వసారి రావడం. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు వేరే స్వాములతో వచ్చిన. లింగమన్న అని ఉంటాడు, ఆ స్వామి తీసుకొచ్చింది. దాని తర్వాత ఈ ఒక్క స్వామిని తీసుకొచ్చిన. తర్వాత ఈసారి 7 మందిని తెచ్చిన. అంటే చూసుకునే విధానం మంచిగా ఉంది, అన్ని సదుపాయాలు సౌకర్యాలు స్వామిని మంచిగా చూసుకుంటారు కాబట్టి నన్ను నమ్మి ఒక 7 మందిని తీసుకొని వచ్చిన స్వామి. స్వామి మీరు వీడియోలో కనిపిస్తారని మీ ఇంట్లో వాళ్ళు కామెంట్ చేస్తారు, దానికి సమాధానం? ఏం లేదు స్వామి, మేము నడిచేసరికి ఈ స్వామి ఫస్ట్ వెళ్ళిపోతాడు ముంగడికి. తర్వాత మేము వెంకల ముంగడ గ్యాప్ వల్ల కనిపిస్తలేము. ఇప్పటి నుంచి కనిపిస్తాం స్వామి. స్వామి ఇట్లా చెప్పులు వేసుకోకూడదు నడవడానికి కారణం ఏంటి స్వామి? మీరు ఈరోజు వెనస్డే కదా స్వామి, ఈరోజు చెప్పులు వేసుకొని. నేను యాక్చువల్గా చెప్పులు వేసుకుంటున్నాను, వెనస్డే కాబట్టి వేసుకోలేదు స్వామి. స్వామి ప్రేక్షకులకు మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమని ఏమైనా ఇట్లా సపోర్ట్ చేయమని చెప్పండి స్వామి. చెప్పాను స్వామి, మళ్ళీ అందరికీ చెప్తున్నాను. హరిహరన్ వ్లాగ్స్ అని ఉంటుంది స్వామి యూట్యూబ్లో, అదంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ వీడియోస్ డైలీ వాళ్ళ నడిచే స్వాములను చూసి వాళ్ళు మనతోనే ఉన్నారని చెప్పి సంతోషించవచ్చు స్వామి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఉంటే ఎంపీ మనోజ్ నేత అని ఉంటుంది స్వామి, ఫాలో కొట్టి డైలీ అప్డేట్స్ తెలుసుకోండి. మార్నింగ్ అప్డేట్ వచ్చేస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామని. దానివల్ల మేము ఈరోజు ఏడున్నామని ఈజీగా మీరు తెలుసుకోవచ్చు స్వామి. శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మా పేరు లక్ష్మీనారాయణ స్వామి, వనపర్తి డిస్టిక్ స్వామి. స్వామి ఇట్లా పాదయాత్ర తీస్తారని ఎలా తెలుసు మీకు? మాకు ఎంపీ మనోజ్ స్వామి ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి వచ్చినాం స్వామి. దాంట్లోనే మీరు మనోజ్ స్వామి, జాదవ్ వెంకటేష్, అదేవిధంగా గడ్డం వెంకటేష్ స్వామి నెంబర్ ఇస్తే వాళ్ళకి కనెక్ట్ అయ్యి వచ్చేసాను స్వామి. స్వామి ఎట్లా అనిపిస్తుంది మొదటి రోజు మీ పాదయాత్ర? బాగానే ఉంది స్వామి, పర్లేదు స్వామి.
ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? వనపర్తి అయ్యప్ప టెంపుల్ టు స్వామి. స్వామి ఎంతమంది వచ్చారు? ఒక్కనే స్వామి. స్వామి ఇప్పుడు పాదయాత్ర ఇది అంటే నార్మల్గా మీకు ఎందుకు అనిపించింది పాదయాత్ర చేయాలని? పోయినసారే ఉండే కానీ కొంచెం వీలు కాక కొన్ని పరిస్థితుల వలన పోయినసారి చేయలేకపోయినాం స్వామి. ఈసారి ఇంకా ఖచ్చితంగా చేయాలని నిర్ణయించుకొని ఆ స్వాములను ఎప్పుడు బయలుదేరుతారు హైదరాబాద్ నుంచి అది ఇది అనుకొని వాళ్ళని ఫాలో అప్ చేసుకొని ఈరోజు వచ్చేసి పెబ్బేర్ ఆల్ట్ అని చెప్పేసి అక్కడ నుంచి మనం జాయిన్ అయ్యి పాదయాత్ర వనపర్తి అయ్యప్ప టెంపుల్ టు శబరిమల స్వామి మా మహాపాదయాత్ర. స్వామి మీ ఇంట్లో వాళ్ళకి మనం చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు స్వామి, మా ఇంట్లో వాళ్ళు ఎట్లా ఉంటుందో అని దిగులు పడుతున్నారు, అలాంటిది ఏం లేదని చెప్పేసి చెప్పాలనుకుంటున్నాను. టెన్షన్ పడకమని చెప్పండి. మొత్తం అయ్యప్ప ఉన్నాను మనతో. ఏం లేదు కానీ మ్యాచ్ కొత్త అని వాళ్ళు అనుకుంటున్నాను స్వామి. అంతా అయ్యప్ప అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణ స్వాములందరికీ. స్వామి ఇక్కడ చూసినట్టయితే మనము కృష్ణా రివర్ పైన ఉన్నాం స్వామి, అనగా బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాం. చూడండి ఇక్కడ మన కృష్ణా రివర్ అని కూడా బోర్డు ఎంత క్లియర్గా కనిపిస్తుంది చూడండి స్వామి. ఇక్కడ వచ్చేసి పుష్కరాలు అవుతాయి స్వామి. అట్లనే స్వామి కృష్ణా రివర్లో పుష్కర ఘాట్ స్వామి అంతా వచ్చేసి 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ పుష్కరాలు అయితే అవుతాయి స్వామి. చూడండి మనం అదే బ్రిడ్జ్ పైకి వెళ్తున్నాము. ఇక్కడ రైట్ సైడ్లోనే బ్రిడ్జ్ ఎండ్ కాగానే రైట్ సైడ్లో మనం రోడ్ క్రాస్ చేసి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తాం. బీచ్పల్లి హనుమాన్ టెంపుల్లో అయితే ఈరోజు నైట్ బస చేస్తాం. అలానే ఈరోజు వెనస్డే కాబట్టి మనకి పడి పూజ అనేది ఉంటుంది. స్వామియే శరణమయ్యప్ప. బ్రిడ్జ్ మీకు అయితే నడుస్తున్నాము. కొంచెం బ్రిడ్జ్ మీకు ఎంట్రీ కాగానే కొంచెం బ్రిడ్జ్ అనేది ఇట్లా షేక్ అవుతుంది స్వామి స్ప్రింగ్ లాగా. స్వామి శరణమయ్యప్ప. గతంలో స్వామి వచ్చేసి మాతోని DCM నడిపించింది స్వామి. ఈ సంవత్సరం రాలేకపోయిండు, వేరే కాంట్రాక్ట్ మీద వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. అన్నా బాగున్నారా? ఏ కొండలున్నావో మోరియా. వెదర్ అయితే చాలా బాగుంది స్వామి. మా స్వాములు అయితే చాలా ఫన్నీగా కొంచెం టైంపాస్ ఎంజాయ్ చేసుకుంటూ అయితే మా నడక ఆదేశాడు అనేది తెలియకుండా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ చూడవచ్చు స్వామి, మనకైతే రివర్ అయితే కనిపిస్తుంది. ఎంత క్లియర్గా ఉంది, ఎంత చూడముచ్చటగా ఉంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి లాస్ట్ ఇయర్ వీడియోలో అయితే చూడవచ్చు స్వామి, అసలు వాటర్ అనేది చాలా తక్కువ ఉండేది స్వామి. మొత్తం మనకు మట్టి కూడా కనిపించేది. ఈ సంవత్సరం వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది చూడండి స్వామి. ఎంత ఫ్లోటింగ్ ఉంది చూడండి స్వామి. యాక్చువల్లీ మనకి మెట్లు ఉంటాయి కదా, ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి చూడండి స్వామి. ఆ మెట్లు అనేవి అసలు ఎంత క్లియర్ కనిపిస్తుంది అంటే అంత క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం వాటర్ లేకుండా మొత్తం మట్టి ఉంటుంది. ఈ సంవత్సరం ఇక్కడ చూసినట్టయితే చాలా వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా ముద్దుగా చాలా మంచిగా కనిపిస్తుంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి వాటర్ వచ్చేసి నది ప్రవాహం వచ్చేసి ఆల్మట్టి డ్యామ్ కర్ణాటక, అటు నుంచి వెళ్ళి జూరాల ప్రాజెక్టు నుంచి వెళ్ళి కృష్ణానది నుంచి వెళ్ళి శ్రీశైలం నుంచి వెళ్ళి నాగార్జున సాగర్, అటు నుంచి వెళ్ళి సముద్ర తీరానికి వెళ్ళిపోతుంది. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి విన్నారు కదా స్వామి, ఎంత క్లియర్గా చెప్పారో స్వామి గారు. మనం వచ్చేసి కృష్ణా రివర్ నుంచి అయితే వెళ్తున్నాము. మరి కాసేపట్లో మేము ఆల్ట్కి అయితే చేరుకుంటాము. ఇక్కడ నుంచి ముంగట రైట్ సైడ్లో మన ఆల్ట్ అనేది ఉంటుంది హనుమాన్ టెంపుల్. ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే చిట్టెరాము గురుస్వామి శరణాలు చెప్పమనే. ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే అడుగడుగు వేస్తుంటే నిన్ను చూడాలని ఆశే. అడవి దారిలో జలిగలు మా రక్తాలను వీంచే. ఏనుగులు నడిచే. అలానే స్వామి మేము వెళ్తున్న దారిలో కృష్ణా రివర్ పైన బ్రిడ్జ్ పైన మనకి స్వాములు అయితే ఒక బాదం మిల్క్ మరియు ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇవ్వడం జరిగింది స్వామి. ఇంత సేవ చేసుకుంటున్న అయ్యప్ప స్వామి ఎల్లప్పుడూ వాళ్ళకి తోడుండాలి. వాళ్ళే అనుకున్న కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్వామి శరణమయ్యప్ప. అంత సేవా గుణం ఉంటే మనకి ఇవ్వాలని ఫస్ట్ ఒక ఆలోచన వస్తే చాలు స్వామి. ఆ దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు, మనకు తోడుగా ఉండి మన ముందుకు నడిపిస్తాడు. ఏమనుకున్నా కానీ ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతుంది. స్వామి శరణమయ్యప్ప. మనం బ్రిడ్జ్ పక్కన ఉన్న షార్ట్ కట్ నుంచి అయితే రావడం జరిగింది స్వామి. చూడండి ఇక్కడ అందరూ స్వాములు ఎలా దిగుతున్నారో మనకు క్లియర్గా అనిపిస్తుంది చూడండి స్వామి. ఇలా వస్తే మనం గుడికి పక్కనే ఇది వచ్చేసి గుడి స్వామి. అట్లా తిరిగి రావాల్సిన ఒక 500 మీటర్స్ మనకు సేవ్ అవుతుంది స్వామి.
స్వామి శరణమయ్యప్ప. మొత్తానికైతే మనకు రైట్ సైడ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి స్వామి. డైరెక్ట్ గుడిలోకి వచ్చేసాం. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు నైట్ వచ్చేసి పడి పూజ ఉంటుంది, మహా అద్భుతంగా ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప. అలానే స్వామి చాలామంది స్వామి అయితే జల్ది వచ్చేసారు కాబట్టి అందరూ అయితే రివర్లోకి వెళ్ళి స్నానం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి పుణ్యక్షేత్రం. స్వామి శరణమయ్యప్ప. అది స్వామి మీరు కనిపిస్తలేదంట. ఎవరు పెట్టిరు ముందు వస్తున్న వీడియో కనిపిస్తుంది. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ చూసినాడు అయితే మనకి హనుమాన్ టెంపుల్ స్వామి రాముల వారి గుడి ఉంటుంది, మనం రామాలయం. ఇక్కడ వచ్చేసి ఈరోజు నైట్ ఇక్కడనే బస చేస్తాం. అట్లానే ఈరోజు పడి పూజ అనేది ఉంటుంది స్వామి. కానీ వెదర్ అయితే కొంచెం కూల్గా అయితే ఉంది, వర్షం పడేలాగా ఉంది స్వామి. ఇక్కడ చూసినట్టయితే స్వాములందరూ గుడి లోపల అయితే చూడండి సెట్ అయిపోయారు. స్వామి శరణం బిస్తర్లు వేసుకున్నారు ఇక్కడ మొత్తము. అలానే ఇది వచ్చేసి గుడి. మన హనుమంతుని గుడి వచ్చేసి అక్కడ సైడ్ ఉంటుంది స్వామి. ఇక్కడ రెడీ అయ్యి అక్కడికి వెళ్ళి మేము దర్శనం చేసుకొని ఇక్కడ పడి పూజకి అయితే రావడం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. నీపై భక్తి మరవను మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో